8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమైననగా ఆయన భూమి యొక్క క్రింది భాగమునకు దిగననియు అర్థం ఇచ్చుచున్నది కదా. దిగువాడు తానే సమస్తముని నింపునట్లును ఆకాశ మండలములన్నిటికంటే మరీ పైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు. చాలు. ఇప్పుడు బ్రదర్ మనకి స్లైడ్స్ కూడా చూపిస్తారు. మన బ్రదర్ రాజ్ కుమార్ గారు స్లైడ్స్ చూపించండి. నేను చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ జూమ్ మీటింగ్ బట్టి ఎంతో వందనాలు. ఎంతో ఆసక్తితో, ఎంతో మంచి ఉద్దేశంతో సహోదరి దెబోరా గారు ఈ వేదికని స్థాపించి ఉన్నారు. అలాగే తండ్రి, ఎంతో ఆసక్తితో, ఎంతో ప్రయాసంతో బ్రదర్ రాజ్ కుమార్ గారు టెక్నికల్ కోఆర్డినేషన్ చేస్తున్నారు. సహోదరి జయంతి గారు వాక్యం చదివి వినిపిస్తున్నారు. తండ్రి, ఈ సమయంలో ఈ మీటింగ్ లో పాల్గొనడానికి వచ్చిన ప్రతి వ్యక్తి బట్టి ఎంతో వందనాలు. వాళ్ళు ఈ సాయంత్రం వేళ ఆదివారం వాళ్ళ గృహాల్లో రిలాక్స్ అవుతూ ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో మేము వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలి అని మంచి కోరికలతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తారు, దీవిస్తారు, ఆశీర్వదిస్తారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతలు నిప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తానండి. కొన్ని ఆపోజిట్స్ అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని ఆపోజిట్స్ చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. ఓకే, నేను మరి వీడియోలో కూడా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడైతే నేను అడిగే ఆపోజిట్స్ కి మీరు జవాబు ఇచ్చటకు సిద్ధంగా ఉండాలి. మొదటిగా టాల్ ఆపోజిట్ ఏంటి? షార్ట్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. వెరీ గుడ్. అలాగే స్ట్రాంగ్ ఆపోజిట్ ఏంటి? వీక్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. అలాగే నియర్ ఆపోజిట్ ఏంటి? వెరీ గుడ్, జయంతి సిస్టర్ కరెక్ట్ గా చెప్తున్నారు. అలాగే చివరిగా ఒకటి అడుగుతున్నాను, స్టార్ట్, బిగినింగ్ ఆపోజిట్ ఏంటి? ఎండ్ ఆర్ ఫినిష్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. జయంతి గారి కొరకు అందరం తప్పట్టు కొడదాం, అంత చక్కగా చెప్పారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి భౌతిక ప్రయాణం క్రిస్మస్ దినంన ప్రారంభమవుతున్నది. అది మనము క్రిస్మస్ దినంగా ఆచరిస్తాం, అందరం కూడా సంతోషిస్తాం, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకుంటాం, మెరీ క్రిస్మస్ అని చెప్పుకుంటాం. కానీ ఆయన భౌతిక ప్రయాణం ఏ దినము సమాప్తం చేస్తున్నాడో, ఆరోహణం దినము, దాని గురించి ఎక్కువ ప్రాముఖ్యత మనకి సార్వత్రిక సంఘంలో కనిపించట్లేదు. అది కొంచెం దుఃఖంతో కూడిన విషయం. ఈ దినము సార్వత్రిక సంఘము ఆరోహణము ఆదివారంగా పాటిస్తున్నారు. జాగ్రత్త వినండి, చాలా ఇంపార్టెంట్ సంఘటన యేసుక్రీస్తు ప్రభు జీవితంలో. ఆరోహణం, ఆయన ప్రయాణము ఏ దినం ప్రారంభమవుతుంది, దాన్ని మనం ఏ దినంగా ఆచరిస్తున్నాము? క్రిస్మస్ దినంగా ఆచరిస్తున్నాం. భౌతిక ప్రయాణము క్రిస్మస్ దినంతో ప్రారంభమవుతున్నది. సో భౌతిక ప్రయాణము ఏ దినంతో సమాప్తమవుతున్నది అని అంటే ఆరోహణం దినంతో. ప్రారంభం ఎంత ముఖ్యమో అంతం కూడా అంతే ముఖ్యం అనేది మనం మర్చిపోకూడదు. కానీ కొన్ని సంవత్సరాలుగా ఈ రోమన్ క్యాథలిక్స్, పోపులు వాళ్ళ వలన సంఘంలో ఆరోహణం దినం ప్రాముఖ్యత తగ్గిపోయినది. ఈరోజు నేను ఆరోహణం దినం గురించి, దాని ప్రాముఖ్యత గురించి మీ ముందు తీసుకొని రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు సార్వత్రిక సంఘం కూడా మీరు చూస్తే కరెక్ట్గా ఈస్టర్ దినం నుంచి మీరు 40 రోజులు లెక్క వేయండి. పోయిన థర్స్డే అంటే May 14th
ఆరోహణము దినం కరెక్ట్గా 40 రోజులు. కానీ మే 14th ఆదివారం కాదు కాబట్టి ఏ ప్రసంగము ఆరోహణం గురించి ఉండుండదు. కానీ ఈరోజు సండే, అందుకు సార్వత్రిక సంఘంలో బైబిల్ ప్రకారంగా బోధించే వాళ్ళు, బైబిల్ ప్రకారంగా వాళ్ళ సంఘాన్ని నడిపించుకునే వాళ్ళు ఆరోహణం ఆదివారంగా ఈరోజు పాటిస్తున్నారు. ఆరోహణం చాలా ముఖ్యమైన దినం. సో ఈరోజు నేను మీ ముందు ఆరోహణంతో కూడిన అనేక విషయాలు మీ ముందు తీసుకొని రావాలని నేను కోరుకుంటున్నాను. మన బ్రదర్ రాజ్ కుమార్ గారు మనకి సెకండ్ స్లైడ్ చూపిస్తారు. నేను ఈరోజు వాడే పీస్ అన్ని, ఈరోజు సబెడింగ్స్ అన్ని కూడా పీతో కూడిన సబెడింగ్స్ అండి. ప్రాఫెసీ, పెంటికాస్ట్, ప్యాలెస్, ప్రీస్ట్, పార్టీషన్, దాని కింద ఇంకా 2 ఉంటాయి, ప్యారలల్ అండ్ పోర్టెంట్. అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనము వెళ్దాం. అయితే మొదటిగా ప్రాఫెసీ. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువు జీవితంలో జరిగిన మైలురాయి సంఘటనలన్నీ కూడా దేవుడు ముందే లేఖనంలో రాసి పెట్టాడు. ఆయన బెత్లెహేంలో జన్మిస్తాడని మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఆయన కన్యకకే జన్మిస్తాడని ఇషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ఆయన శిల్వ మరణం పొందుతాడని కీర్తన గ్రంథం 68వ కీర్తన, ఆయన శిల్వ మరణం పొందుతాడని కీర్తన గ్రంథం 22వ కీర్తన 16వ వచనం. ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటికి వస్తాడని కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనం. నా పరిశుద్ధిని శరీరంని కుళ్ళు పట్టనీయను అనే మాట, అది మనము కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనంలో చదువుకోవచ్చు. ఇప్పుడు మరి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో జరిగిన మైలురాయి సంఘటనలు అన్ని గురించి ప్రవచనాలు ఉన్నాయంటే మరి ఆరోహణంతో కూడిన ప్రవచనం ఉండదా? ఎస్ ఆర్ నో చెప్పండి. ఆరోహణం ఉంటుంది. జయంతి సహోదరి కరెక్ట్ గా చెప్పారు. అదే నేను చదువుపించాను ఈరోజు. 68వ కీర్తన 18వ వచనంలో ఏముంది? నువ్వు ఆరోహణమై వెళితివి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో జాగ్రత్త వినండి. ఆరోహణంతో కూడిన ప్రవచన లేఖనంలో లేకుండా లేదు. యేసుక్రీస్తు ప్రభువు జీవితంలో జరిగిన ప్రతి మైలురాయి సంఘటన గురించి ప్రవచనాలు ఉన్నాయంటే మరి ఆరోహణంతో కూడిన ప్రవచనం కూడా మనకి తేటగా కనిపిస్తున్నది. నేను ఎప్పుడు మీకు ఒక విషయం గుర్తు చేస్తుంటానండి, అది మరీ గుర్తు చేస్తున్నాను. దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే ఆయనను ఆరాధించే పరిచర్య. ఎందుకు ఆరాధన అన్నిటికంటే ముఖ్యమైన పరిచర్య అని కూడా నేను మీతో ఎప్పుడు పంచుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఆరాధన శాశ్వతమైన పరిచర్య. జాగ్రత్త వినండి. ఆరాధన శాశ్వతమైన పరిచర్య. వేరే ముఖ్యమైన పరిచర్యలు ఉన్నాయి. ప్రవచించే పరిచర్య, సువార్త బోధించే పరిచర్య, అలాగే స్వస్థపరిచే పరిచర్య. కానీ ఇవన్నీ కూడా లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. సో దేవుణ్ణి ఆరాధించే విషయంలో జాగ్రత్తగా వినండి. దేవుడు మన జీవితంలో కుమ్మరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఎందుకంటే అప్పుడప్పుడు మన చుట్టూ వాతావరణం అనుకూలంగా ఉంటుంది, అప్పుడప్పుడు అనుకూలంగా లేకుండా ఉంటుంది. అనుకూలంగా లేనప్పుడు దేవుని మంచితనం మారిపోదు, ఆయన ఉన్న ప్రత్యేకమైన గుణంలో మాయమైపోవు. అప్పుడు కూడా ఆయన మంచివాడే. అందుకే డాన్ మోయన్ అనే గ్రేట్ వర్షిప్ లీడర్ ఆయన ప్రతి కాన్సర్ట్ ఒక పాటతో ప్రారంభం చేస్తాడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ గాడ్ ఈజ్ గుడ్. సో దేవుళ్ళో ఉన్న మంచి గుణములు బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఆయనంత సర్వజ్ఞాని ఎవరూ లేరు, ఆయనంత సర్వశక్తి దేవుడు ఎవరూ లేరు, ఆయనంత ఐశ్వర్యవంతుడు ఎవడూ లేడు. ఆయన సర్వజ్ఞాని కాబట్టే ఒక్క రక్షకుని జీవితం మీద లోక రక్షణ ఆధారం పడి ఉంది అని పరమ తండ్రికి తెలుసు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు జీవితంలో జరిగిన అన్ని మైలురాయి సంఘటనల గురించి దేవుడు ముందే ప్రవచనాలు రాసి పెట్టాడు. ఇప్పుడు నేను నిజంగా జరిగిన ఒక సంఘటన మీ ముందు తీసుకొని వస్తున్నానండి. మా సంఘం ఎస్ఆర్ నగర్లో ఉంది. క్రిస్మస్ సమయంలో జరిగిన ఒక సంఘటన. అయితే క్రిస్మస్ టైంలో మా పాస్టమ్ గారు అలాగే స్త్రీల సమాజం వాళ్ళు ఎస్ఆర్ నగర్ నుంచి పక్కనున్న అమీర్పేటలో బిగ్ బజార్కి వెళ్తారు ప్రతి సంవత్సరము. క్రిస్మస్ సమయంలో బహుమానాలు కొన్ని కొంటారు. తర్వాత ఏం చేస్తారంటే మా సంఘం చుట్టుపక్కనున్న
విధవరాలు, అనాథులు వాళ్ళకి క్రిస్మస్ టైంలో ఉచితంగా ఆ బహుమానాలు ఇస్తారు, పంచి పెడతారు. అయితే ఒక సంవత్సరము మా పాస్టర్ గారు అలాగే స్త్రీల సమాజం వాళ్ళు అందరూ కూడా బిగ్ బజార్కి వెళ్ళారు. వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఒక సహోదరి, ఆమె పేరు సునీత, ఆమె పర్సు బిగ్ బజార్ అమీర్పేటలో మర్చిపోయింది. అయితే దాంట్లో ఎన్నో విలువైన వస్తువులు ఉన్నాయి. చాలా కంగారు కలిగింది పాపం ఆమెకి. అయితే అందరు కూడా స్త్రీల సమాజం వాళ్ళు, పాస్టర్ గారు, సహోదరి సునీత అందరు కూడా ప్రార్థన పూర్వకంగా ప్రభు ఆ పర్సు తిరిగి దొరకాలి అని ప్రార్థన పూర్వకంగా తిరిగి అమీర్పేట్ కి వెళ్ళారు. ఎస్ఆర్ నగర్ నుంచి ట్రాఫిక్ ఎక్కువగా ఉండింది కాబట్టి దగ్గర 40 నిమిషాలు పట్టింది తిరిగి బిగ్ బజార్కి వెళ్ళడానికి. దేవుడు అద్భుత కార్యములు చేసే దేవుడు, మన ప్రార్థనలకి జవాబిచ్చే దేవుడు. ఆమె పర్సు అలాగే బిగ్ బజార్లో ఎక్కడ విడిచిపెట్టిందో పార్కింగ్ లాట్ లో అలాగే ఉండేటట్టు దేవుడు కృప చూపించాడు. తిరిగి పర్సు ఆమెకు దొరికింది. అయితే నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఈ లోకంలో నాస్తికులు ఉంటారు, అలాగే రేషనలిస్ట్ అనే కొంచెం మంది ఉంటారు. ఆ రేషనలిస్ట్ ఏంటంటే వాళ్ళు రుజువు లేకుండా ఇది కూడా నమ్మరు. ఇప్పుడు నేను వెళ్ళి ఒక నాస్తికుని ముందన్నా ఒక రేషనలిస్ట్ ముందన్నా, నా దేవుడు ప్రార్థనలకి జవాబిచ్చే దేవుడు అండి, ఆయన మా ప్రార్థనలకి జవాబిచ్చాడు. సహోదరి సునీత ఆమె పర్సు పోగొట్టుకుంది, కానీ అద్భుత రీతిగా దేవుడు ఆమెకి పర్సు తిరిగి దొరికేటట్లు చేశాడు. మా దేవుడు గొప్ప దేవుడు, ప్రార్థనలకి జవాబిచ్చే దేవుడు, హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ అని అంటే ఒక నాస్తికుడు స్పందిస్తాడా? ఆయన కూడా హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ అంటాడా? లేకపోతే ఇది అకస్మాత్తుగా జరిగిందండి, మీ గుడ్ లక్ అండి, మీ తలరాత అండి అని అంటాడా? ఒక నాస్తికుడు అన్నాడు ఏమని అంటాడమ్మా? అన్నాడు గుడ్ లక్, మీ గుడ్ల కండి అంటాడు. ఆయన ఒప్పుకోడు దేవుడు ఉన్నాడు, దేవుని కార్యం అని నమ్మడు, మీ గుడ్ లక్ అండి అని అంటాడు. సో అనుకుందాం, ఈ సంఘటనతో కూడిన ప్రతి విషయం దేవుడు లేఖనంలో ఒక 300 సంవత్సరాల క్రితమే రాసి పెట్టుంటే, ఫలానా దినం సహోదరి సునీతాబేని ఆమె పర్సు పోగొట్టుకుంటుంది, ఆమె ఫలానా ఆటోలో వెళ్తుంది, తర్వాత తిరిగి వస్తుంది, మరి ఇంకొక ఆటోలో వెళ్తుంది, ఆటో నంబర్ ఇది, ఆ పర్సులో ఈ విలువైన వస్తువులు ఉన్నాయి, అవన్నీ కూడా తిరిగి దొరికినాయి అని ముందే ఈ సంఘటనతో కూడిన అన్ని వివరాలు దేవుడు లేఖనంలో ముందే రాసి పెట్టుంటే ఇది అకస్మాత్తుగా జరిగిన సంఘటన అని చెప్పడానికి వీలవుతుందా? లేకపోతే దేవుని కార్యం అని నమ్మాలా? హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. దేవుని కార్యం అని నమ్మడం జరుగుతుంది. దేవుని కార్యం అని ఎప్పుడు నమ్ముతారు? ప్రవచనాలు ఉన్నప్పుడు. ప్రవచనాలు లేకుండా ఉంటే అకస్మాత్తుగా జరిగిన సంఘటన అని కూడా చెప్పడానికి వీలుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో జరిగిన ప్రతి మైల్ రాయి సంఘటన, దాని గురించి దేవుడు ఎందుకు ప్రవచనాలు రాసి పెట్టాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క జీవితం మీద లోక రక్షణనే ఆధారపడి ఉన్నది. సో లోక రక్షణనే ఆధారపడి ఉన్నది అని అంటే ఏ నాస్తికుడన్నా, ఏ రాషనలిస్ట్ అన్నా ఇదంతా కూడా అకస్మాత్తుగా జరిగిన సంఘటన అని చెప్పుటకు వీలు ఉండకూడదు. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. సో అందుకు ప్రవచనాలు ఉన్నాయి. ఇప్పుడు నేను వీడియోలో కూడా రావడానికి ట్రై చేస్తున్నానండి. నా వాయిస్ వినిపిస్తుందా? పాస్టర్ గారు, you may log out from another Am I visible and audible? yes పాస్టర్ గారు. Okay, praise the Lord. మరి మై ల్యాప్టాప్ హెస్ స్టార్టెడ్ వర్కింగ్. వెరీ గుడ్. అందరు కూడా థమ్స్ అప్లు కూడా చూపిస్తున్నారు, చాలా మంచిది. సో మొదటి పి ఏంటంటే ప్రవచనం. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో జరిగిన ప్రతి సంఘటన ఆయన చిత్తం ప్రకారంగా, ఆయన ప్రణాళిక చొప్పున జరిగింది అని రుజువుపరచుటకే ప్రతి మైల్ రాయి సంఘటన గురించి ప్రవచనాలు పెట్టాడు. సో జాగ్రత్త వినండి. క్రిస్మస్ తో కూడిన ప్రవచనం ఉంది, గుడ్ ఫ్రైడేతో కూడిన ప్రవచనం ఉంది, ఈస్టర్ తో కూడిన ప్రవచనం ఉంది. ఈస్టర్ దినంన హ్యాపీ ఈస్టర్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి అలాగే క్రిస్మస్ దినంన హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అని చెప్పుకొని ఉంటాం. సో ఆరోహణంతో కూడిన ప్రవచనం కూడా ఉంది. మరి మనం అందరం హ్యాపీ అసెన్షన్ డే, హ్యాపీ ఆరోహణం దినం అని చెప్పుకోకూడదా? హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. అడుగుతున్నా మిమ్మల్ని, ఎస్ ఆర్ నో చెప్పండి.
ఎస్ తప్పకుండా చెప్పుకోవచ్చు. చెప్పాలి, ఎస్ తప్పకుండా చెప్పుకోవాలి. చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆరోహణం మీద వేరే ఏమేమి ఆధారం పడి ఉన్నాయో అన్ని వివరాలు నేను మీ ముందు తీసుకొని రాబోతున్నాను ఈరోజు. అమ్మా, మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. సంఘం జన్మించిన దినము మనం పెంతికోస్ దినంగా ఆచరిస్తాం. ఆ దినము ఎన్ని ఆత్మలు రక్షింపబడినాయమ్మా? పెంతికోస్ దినంన అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. 3,000 ఆత్మలు రక్షింపబడినాయి. 3,000 ఎందుకంటే ఆత్మలు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. సో ఆ 3,000 ఆత్మలు ఎలాగ రక్షింపబడినాయంటే ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు శిష్యుల మీద దిగి వచ్చాడు. అప్పటి వరకు పిరికితనంతో గెత్సెమని తోటలో పారిపోయిన శిష్యులు కంప్లీట్ గా మారిపోతున్నారు, ధైర్యశాలిగా మారిపోతున్నారు. పేతురు అప్పటి వరకు పిరికివాడు, ఇప్పుడు ధైర్యంతో ప్రసంగిస్తున్నాడు. 3,000 ఆత్మలు రక్షింపబడినాయి. ఇదంతా కూడా ఎలాగ జరిగిందంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగి రాకుండా ఉంటే జరిగేదా అడుగుతున్నా మిమ్మల్ని. పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల మీద దిగి రాకుండా ఉంటే వాళ్ళు ధైర్యంగా ప్రసంగించే వాళ్ళ? మిమ్మల్ని అడుగుతున్నా, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. చెప్పండి అమ్మా. నో పాస్టర్ గారు, నో. పరిశుద్ధాత్మ రాకపోతే జరగకపోతుంది. జరగదు. సో ఎవరు పంపించారు, ఎలాగ పంపించారు, దేన్ని బట్టి పంపించారు? ఆరోహణం దినం మీద అది ఆధారం పడి ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడుంది ఆ మాట? ఒకసారి తీయమ్మా. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. అరే సంఘం జన్మించింది, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సంఘం జన్మించింది, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అదే అంటాం, కానీ ఆరోహణం దినంకి ఇచ్చే ప్రాముఖ్యత మనం ఇవ్వట్లేదు. ఆరోహణం దినం మీదనే పెంతికోస్ దినం కూడా ఆధారపడి ఉంది. సంఘం జన్మించడం కూడా ఆరోహణం మీదనే ఆధారపడి ఉంది. ఎక్కడుంది ఆ మాట? యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం తీయమ్మా. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనము. అయితే నేను మీతో సత్యమే చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందరూ హల్లెలూయా చెప్పండి. నాకు హల్లెలూయా వినిపించాలి. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అరే హల్లెలూయా. పెంతికోస్త్ పండుగ ఆరోహణం మీద ఆధారపడి ఉంది. ప్రభు వారు ఏమంటున్నారు? నేను వెళ్ళిపోవటము మీకు లాభకరము, ఎందుకంటే నేను వెళ్ళి ఆదరణకర్తని పంపిస్తాను. నేను వెళ్ళకుండా ఉంటే ఆయన రాడు. సో సంఘం జన్మించడం కూడా ఆరోహణం దినం మీద ఆధారపడి ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మీకు అర్థమవుతుందా? కానీ ఈ పోపుల సమయంలో ఈ క్యాథలిక్స్ చేసే పొరపాట్ల వలన క్రిస్మస్కి ఎంత ప్రాముఖ్యత ఇవ్వబడిందో, ఈస్టర్కి ఎంత ప్రాముఖ్యత ఇవ్వబడిందో, గుడ్ ఫ్రైడేకి ఎంత ప్రాముఖ్యత ఇవ్వబడిందో, ఆ ప్రాముఖ్యత ఆరోహణం దినంకి ఇవ్వకుండా అయిపోయింది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో సంఘం జన్మిస్తున్నది అంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావాలి, ఈ పిరికి వాళ్ళని ధైర్యశాలిగా మార్చాలి. ఆయన దిగి రావాలి అంటే ప్రభు వారు ఏమంటున్నారు? నేను వెళ్తేనే ఆయన వస్తాడు, ఎందుకంటే నేను వెళ్ళి ఆయనని పంపిస్తాను. సో ఆరోహణం దినం మీద సంఘం జన్మించడం కూడా ఆధారం పడి ఉన్నది. ఆరోహణం దినం అంత ప్రాముఖ్యమైన దినం. అయితే ఇప్పుడు మనం 3వ పీకి వెళ్దాం. ప్యాలెస్. బ్రదర్ రాజ్ కుమార్ గారు, యూ కెన్ పాయింట్ అ కర్సర్ అట్ ప్యాలెస్. ఎస్, వెరీ గుడ్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. హైదరాబాద్లో నిజాం గారు ఎన్నో రాజభవనాలు కట్టారు, చాలా అందంగా ఉంటాయి. మీకేమన్నా వెంటనే కొన్ని ప్యాలెసెస్ గుర్తొస్తున్నాయా? హైదరాబాద్లో నిజాం గారు కట్టింది. హైదరాబాద్కి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ వెళ్ళి, టూరిస్టులు వెళ్ళి చూసేసి మరీ వెళ్ళి వాళ్ళ పట్టణాల్లో మేము ఆ ప్యాలెస్ చూసామండి అని చెప్తూ ఉంటారు. ఏమన్నా ప్యాలెస్ గుర్తొస్తుందా మీకు? చెప్పండి. గుర్తొస్తుంది బ్రదర్. చెప్పండి. చార్మినార్, టూబ్స్, గోల్కొండ, చార్మినార్, టూమ్స్. ప్యాలెస్ చెప్తున్నా. ప్యాలెస్ అంటే రాజభవనం. అమ్మా, వెరీ గుడ్ జయంతి సిస్టర్, కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఫలక్నామా ప్యాలెస్. ఎవరన్నా హైదరాబాద్ వచ్చి తిరిగి వాళ్ళ పట్టణంకి వెళ్తే వాళ్ళని అడిగేటోళ్ళు ఉంటారు, అరే హైదరాబాద్ వెళ్ళారు, ఫలక్నామా ప్యాలెస్ చూసారా? ఎందుకంటే అది చాలా అందంగా ఉంటుంది. మనం వెళ్ళి చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఎంత అందంగా కట్టాడో ఆ కాలంలో ఉన్న నిజాం.
సో ఇప్పుడు జాగ్రత్త వినండి. ప్రభు మన కొరకు సిద్ధపరిచే రాజభవనాలు ఎలాగుంటాయంటే ఏ కన్ను చూడలేదు, ఏ చెవు వినలేదు, ఏ మనసు ఊహించలేదంట. అంత అందంగా ఉంటాయి. అరే నిజాం గారే మంచి ఫలక్నామా ప్యాలెస్, అందమైన ఫలక్నామా ప్యాలెస్ కట్టగలిగారు అని అంటే, మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనను ప్రేమించే వారి కొరకు ఎటువంటి రాజభవనాలు సిద్ధపరుస్తాడు? ఏ కన్ను చూడదు, ఏ కన్ను ఇప్పటి వరకు అటువంటి రాజభవనం ని చూసి ఉండదు, ఏ చెవు విని ఉండదు, ఏ మనసు ఊహించి ఉండదు. ఎక్కడ ఉన్నది ఆ మాట? తీయమా 1 కొరింథీ 2:9 1 కొరింథీ 2:9 బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. 1 కొరింథీ 2:9 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2:9 ఇందును గురించి దేవుడు తాను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరచును అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ రాయబడి ఉన్నది అని అంటే అందరు కూడా హోంవర్క్ పెట్టుకోండి. నేను ఆ వాక్య భాగం కూడా చెప్తున్నాను. ఇషయా గ్రంథం 64:4 మరి చెప్తున్నాను. ఇషయా గ్రంథం 64:4 దేవుడు ఆయనని ప్రేమించే వాళ్ళ కొరకు సిద్ధపరిచే రాజభవనాలు ఎలాగుంటాయంటే ఏ కన్ను అటువంటి రాజభవనం ఇప్పటి వరకు చూసుండదు, ఏ చెవు విని ఉండదు, ఏ మనసు కూడా ఊగించి ఉండదు. సో ఈ రాజభవనంలో సిద్ధపరిచే దినము ఎప్పటి నుంచి ప్రారంభమైంది? ఆరోహణం దినం నుంచి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడుంది ఆ మాట? ఒకసారి తీయమ్మా. యోహాను సువార్త 14:2 యోహాను సువార్త 14:2 బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. ఎప్పటి నుంచి ప్రారంభం చేశారు యేసుక్రీస్తు ప్రభు ఆ రాజభవనము నిర్మించటం మన కొరకు? 14:2 యోహాను సువార్త 14:2 నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేనుండు స్థలములలో మీరు నుండులాగా మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకునిలాగా మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను వెళ్ళి మీ కొరకు రాజభవనములు సిద్ధపరుస్తున్నాను. ఎలాగ వెళ్ళానో అలాగే వస్తాను, మరి మిమ్మల్ని అక్కడ తీసుకొని వెళ్తాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అరే రాజభవనంలో ఎప్పటి నుంచి సిద్ధపరచడం స్టార్ట్ చేశారు ప్రభువారు? ఆరోహణమైన దినం నుంచి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకు ఆరోహణం దినం అంత ప్రాముఖ్యమైన దినము. అందరం మనం ఈ సత్యంని మర్చిపోకూడదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఇంకా అక్కడ వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఉన్న కష్టాలు ఎడతెగినవిగా కనిపిస్తాయి. ఈవెన్ రంపంతో కోయబడిన హతసాక్షి కూడా దేవుడు ఆయన కొరకు సిద్ధపరిచిన రాజభవనములు బహుమానాలను చూసినప్పుడు, ప్రభువా నీ కొరకు నేను ఇంతే చేశాను ప్రభువా, నా కొరకు నువ్వు ఇంత ఇస్తున్నావా అని అంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా పెంతెకోస్తు పండుగ వలన పరిశుద్ధాత్మ దేవుడు క్రైస్తవులలో దిగి వచ్చటం వలన జాగ్రత్త వినండి, తండ్రి పట్ల, కుమారుని పట్ల, మరి పరిశుద్ధాత్మ దేవుని పట్ల క్రైస్తవుని హృదయంలో ప్రేమ పొర్లుతున్నది. ఎక్కడున్నది? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు కాబట్టి మన హృదయంలో ప్రేమ పొర్లుతున్నది అనే వాక్య భాగం ఎక్కడున్నది? ఒకసారి తీయమ్మా. రోమిలికి రాసిన పత్రిక 5:5 బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. రోమిలికి రాసిన పత్రిక 5:5 చదువమ్మా. రోమీయులకు రాసిన పత్రిక 5:5 ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది మన హృదయంలో దేవుని ప్రేమ. అయితే జాగ్రత్త వినండి. ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన విషయం మీ ముందు తీసుకొని వస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ప్రేమ పెట్టలేదు, అది కుమ్మరించేటట్లు ఆయన చేశాడు. కాబట్టి
అది పొర్లుతున్నది కాబట్టి ఇక్కడ ఉన్న కష్టాలు మనం అన్ని కూడా భరించగలుగుతున్నాం దేవుని పట్ల. ఆయన మహిమార్థమై అన్ని కూడా ఓచుకోగలుగుతున్నాం, సిల్వని మోయగలుగుతున్నాం. ఎందుకంటే ప్రేమ అన్నిటిని ఓచును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని విశ్వసించును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని విశ్వసించును. జాగ్రత్త వినండి. సో లేఖనంలో రాయబడి ఉన్న మాటలు జాగ్రత్త వినండి. రాజభవనములు సిద్ధపరచబడుతున్నాయి అని అంటే మనం ఎలాగ విశ్వసించగలుగుతున్నాము? పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉండి ప్రేమ పొర్లిటట్లు చేస్తున్నాడు కాబట్టి. ఇంకా ప్రేమ మరీ చెప్తున్నాను, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం ఏముంది? ప్రేమ అన్నిటిని ఓచును, అన్నిటిని తాలును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని విశ్వసించును. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో రాజభవనాలు ఉన్నాయి అని మనం ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ మనకి పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చి అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చి ఉన్నాడు. మన కొరకు దాచిపెట్టిన బహుమానాలన్నీ ఒక దినం ఇచ్చుటకు పరిశుద్ధాత్మ దేవుడిని మన హృదయంలో ఎందుకు పెట్టాడంట? సంచక కరువుగా పెట్టాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆ సంచక కరువు రావాలంటే ప్రభువారు ఆరోహణమై వెళ్ళాలి, లేకపోతే సంచక కరువు రాడు. ఒకసారి చూద్దామా ఆ వాక్య భాగము ఎక్కడ రాయబడి ఉన్నది? సంచక కరువుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబడాడు అనే మాట 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చదవమా. 2 కొరింథీ 1వ అధ్యాయం 22వ వచనం. అన్మ్యూట్ చేసుకొని చదవమా. 1 కొరింథీకి రాసిన 2 కొరింథీ 2 కొరింథీకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. 22వ వచనం. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మనం కూడా ఎక్కడన్నా వెళ్తే, ఏ కార్ షోరూమ్ కన్నా వెళ్తే, ఆర్ ఏ ఫ్లాట్ అన్నా కొనుటకు వెళ్తే మన సీరియస్నెస్ ఎలాగ చూపిస్తాం? మనం కార్ కొంటున్నాము ఒక షోరూంలో, ఆర్ ఒక ఫ్లాట్ కొంటున్నాము ఒక అపార్ట్మెంట్లో అంటే మన సీరియస్నెస్, మనము ఈ విషయం బట్టి సీరియస్గా ఉన్నాము, గంభీరత చూపిస్తున్నామంటే ఏం చేస్తాం? అడ్వాన్స్ పేమెంట్ ఇస్తాం. అవునా కాదా? ఎస్ ఆర్ నో చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. అడ్వాన్స్ పేమెంట్ ఇస్తామా లేదా మన సీరియస్నెస్ చూపించుటకు? సో అలాగే పరిశుద్ధాత్మ దేవుడిని మనకు అడ్వాన్స్ పేమెంట్ గా సంచక కరువుగా ఇచ్చి ఉన్నాడు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అది ఆరోహణం కాకుండా ఉంటే వీలు కాదు. సో ఆ పరిశుద్ధాత్మ దేవుడు కావాల్సిన నిరీక్షణని మన హృదయంలో పుట్టిస్తున్నాడు, ప్రేమని పుట్టిస్తున్నాడు, విశ్వాసంని పుట్టిస్తున్నాడు. దాన్ని బట్టి మనం ఆ రాజభవనాలని చూడకుండా ఉండొచ్చేమో కానీ అది మన కొరకు సిద్ధపరచబడుతున్నాయని మనం విశ్వసించవచ్చు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎక్కడున్నారు హల్లెలూయా చెప్పండి. వినొచ్చా నేను? హల్లెలూయా, ప్రైజ్ ద Are you లార్డ్. all with me? అరే ఆరోహణం దినం ప్రాముఖ్యత సార్వత్రిక సంఘంలో అనేక సంఘాలు మర్చిపోయినాయి. కానీ బైబిల్ మీద పరిపూర్ణంగా ఆధారం పడిన సంఘములు ఆరోహణం దినం ప్రాముఖ్యత గురించి చెప్పటం మానుకుంటలేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో నెక్స్ట్ పీక్ మనం వెళ్దాం. ఫస్ట్ ప్రాఫెసీ, బ్రదర్ రాజ్ కుమార్ గారు కర్జర్ పెట్టి చూపించండి. దాని తర్వాత పెంటికోస్ట్, దాని తర్వాత ప్యాలెస్, 4వది ప్రీస్ట్. అంటే జాగ్రత్త వినండి, ఏ దినము భౌతిక పరిచర్య యేసుక్రీస్తు ప్రభువారిది లోకంలో సమాప్తమవుతున్నదో ఆ దినమే పరలోకంలో ప్రధాన యాజకుని పరిచర్య ప్రారంభమవుతున్నది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడున్నది ఆ మాట? హీబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. హీబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. ఎబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. మేము వివరించుచున్న సంగతులలోని సారాంశం ఏదనగా మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుషుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహిమని సింహాసనమున కుడి పార్శ్వమున ఆసీనుడాయను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. తండ్రి పక్కన కూర్చొని ప్రధాన యాజకుడుగా మన ఉత్తరవాదిగా ఆయన ఉన్నాడు.
ఆసీనుడు అయ్యాను అని అంటే ఇక్కడ ఆరోహణం అవుతేనే అక్కడ ఆసీనుడు అవ్వగలుగుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరి మిమ్మల్ని అడుగుతున్న ఒక ప్రశ్న, యేసుక్రీస్తు ప్రభువారు భౌతికంగా ఇక్కడ జీవిస్తే పరలోకంలో మన గురించి ప్రధాన యాజకుడిగా ఉండడానికి వీలవుతుందా? మన వైపున ఉత్తరవాదిగా ఉండడానికి వీలవుతుందా? అడుగుతున్నా మిమ్మల్ని. అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి, చెప్పండి అమ్మా. ఆయన భౌతికంగా ఇక్కడే ఉంటే, ఆరోహణం కాకుండా ఉంటే మన వైపున ఆయన ప్రధాన యాజకుడిగా ఉండడానికి వీలుంటుందా? వీలుండదు. ఆరోహణం అయితేనే అక్కడ ప్రధాన యాజకుడుగా ఆయన ఆసీనుడై ఉండుటకు వీలైతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? అందుకు యోహాన్ ఏమని అంటున్నాడు, నా చిన్నపిల్లలారా మీరు పాపం చేయకండి. అయినా సరే ఎవరైనా పాపం చేసి నిజంగా మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం పొందితే మన వైపున పరలోకంలో మన కొరకు ఉత్తరవాది ఉన్నాడు. ఒకసారి తీయమ్మా, 1 యోహాను 2వ అధ్యాయం 1వ వచనం. 1 యోహాను 2వ అధ్యాయం 1వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. మొదటి యోహాను 2వ అధ్యాయము 2వ వచనం. మొదటి వచనం చదవమ్మా. ఎస్, నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనాను పాపం చేసిన నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. తండ్రితో పాటి ఉత్తరవాది ఉన్నాడు. ఆయన ఎటువంటి ఉత్తరవాది అని అంటే, జాగ్రత్తగా వినండి, పాత నిబంధనలో ఆ ప్రధాన యాజకుడు ఒకలాంటి వస్త్రం వేసుకొని వెళ్ళాలి. ఆ వస్త్రం వేసుకుంటేనే ఆయన ప్రధాన యాజకుడు అనే గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు మన ప్రధాన యాజకునికి ఉన్న గుర్తింపు ఏంటి? ఆయన మన వైపున ప్రధాన యాజకుడు, మన వైపున క్రయధనం చేశాడు అనే దానికి గుర్తింపు ఏంటి? ఇప్పుడు కూడా ఆయన చేతిలో కాల్లో శిలువ మరణంతో కూడిన ఆ మార్క్స్, ఆ సైన్స్, ఆ గాయములు ఇప్పుడు కూడా ఉన్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందా మీకు? తోమా ఏమంటున్నాడు? పునరుద్ధానుడైన ప్రభుని మేము చూసాము అని వేరే శిష్యులు తోమాతో చెప్పినప్పుడు, లేదు లేదు నేను నమ్మను, నేను పునరుద్ధానుడైన ప్రభుని నేను చూడాలి, ఆయన చేతులు ఉన్న గాయములని అన్ని కూడా నేను చూడాలి, ఆ గాయముల మీద నా చేయి పెట్టి చూడాలి అని అన్నప్పుడు కొన్ని రోజుల తర్వాత ప్రభువారు కనిపించి సవాల్ వేసింది ఏంటి? తోమారా, నా గాయములని చూడు. మా జాగ్రత్తగా వినండి, ఎలాగ యేసు వర్ణించబడుతున్నాడో పరలోకంలో అది కూడా ఇంకొకసారి చూద్దాం. నేను మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ వాక్య భాగం చదివించబడిన తర్వాత నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను. మా తీయమ్మ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. యోహానికి ఒక గొర్రెపిల్ల కనిపిస్తున్నది. పరలోకంలో ఒక గొర్రెపిల్ల కనిపించింది యోహానికి. 5వ అధ్యాయం 6వ వచనం చదవమ్మా. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకును పెద్దలకును మధ్య వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచితిని. అరే, వధింపబడిన గొర్రె పిల్ల కనిపిస్తున్నది. గాయములున్నాయి, రక్తం కారుతున్నది చేతి నుంచి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మా యేసుక్రీస్తు ప్రభువారు చేసిన గొప్ప త్యాగము. 6 గంటలు ఆయన శిలువ మీద ఏలాడుతూ వర్ణించలేని శారీరక నొప్పి, వర్ణించలేని మానసిక నొప్పి, వర్ణించలేని ఆత్మిక నొప్పి అంతా కూడా అనుభవించాడు. అది 6 గంటలు మాత్రమే. దాని తర్వాత ఆయన త్యాగం ఎంత గొప్పది అని అంటే, ఆయన ఏ మహిమ కలిగి ఉన్నాడో మొదటి దినం నుంచి పరలోకంలో ఆయన దిగి వచ్చిన తర్వాత ఈ లోకంకి ఆ శిలువ మరణం పొందిన తర్వాత ఆ మహిమని ఆయన ఇప్పుడు కూడా పరిపూర్ణంగా తిరిగి పొందలేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మన కొరకు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు తండ్రి పక్కన కూర్చొని ఎలాగా మన వైపున ఉత్తరవాది అయి ఉంటాడు. ఆయన ఏం బట్టలు వేసుకొని లేడు. పాత నిబంధనలలో యాజకులు వేసుకున్న ప్రత్యేకమైన బట్టలు ఈయన ప్రధాన యాజకుడిగా వేసుకొని లేడు, కానీ చేతిలో కాల్లో గాయములు ఇప్పుడు కూడా ఉన్నాయి. మన వైపున విజ్ఞాపన చేసినప్పుడు తండ్రి వైపు జస్ట్ గాయములతో ఉన్న చెయ్యే చూయిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్?
కానీ ఈ గొప్ప యాజకుని పరిచర్య ఎప్పుడు ప్రారంభమైంది? ఆయన భౌతికంగా ఈ లోకం నుంటే వీలవుతుందా? వీలు కాదు. ఆరోహణమై ఏ దినము ఆయన లోకయాత్ర సమాప్తమైందో ఆ దినమే ప్రధాన యాజకుని పరిచర్య పరలోకంలో, ఆత్మిక లోకంలో ప్రారంభమైంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో 4వ P ఏంటంటే ప్రీస్ట్. సో ఎన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి చూడండి ఆరోహణతో కూడింది. బ్రదర్ రాజ్ కుమార్ గారు, ఫస్ట్ P మనం చూద్దాం. ఫస్ట్ P ప్రాఫెసీ, నెక్స్ట్ పెంటికాస్ట్, 3వది ప్యాలెస్, 4వది ప్రీస్ట్. ఇప్పుడు 5వ దానికి మనం వస్తున్నాం. పార్టీషన్ అంటే 2 భాగాలుగా విభాగించబడుట. ఓకే, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు ఈ లోకంలో జన్మించారో మనకందరు కూడా తెలుసు. లోక చరిత్ర 2 భాగాలుగా విభాగించబడింది, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. అదందరూ కూడా మనకు తెలుసు. కానీ ఆత్మిక లోకంలో మరి ఆరోహణం వలన ఆత్మిక లోకంలో ఏదో ఒక పార్టీషన్ జరుగుతుంది. 2 భాగాలు మనకు కల్పిస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఏంటి ఇది? ఈ మర్మం ఏంటి? నేను ఈ మర్మం అంతా కూడా మీతో పంచుకునే ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. గుడ్ ఫ్రైడేతో కూడిన ప్రశ్న, చాలా సులభంగా మీరు దానికి జవాబు ఇవ్వచ్చు. పశ్చాత్తాపం పొందిన నేరస్తుడి పట్ల ప్రభువారు పలికిన మాటలేంటి? మరి చెప్తున్నా, పశ్చాత్తాపం పొందిన నేరస్తుడి పట్ల ప్రభువారు పలికిన మాటలేంటి? ఈ రోజే నువ్వు పరదేశంలో ఉంటావని అన్నాడా? పరలోకంలో ఉంటాడని అన్నాడా? పరదేశం, పరలోకమా? పరదేశు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కరెక్ట్ ఆన్సర్ సహోదరి జయంతి గారు చెప్పారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, చాలా మంది క్రైస్తవులకి ఈ సత్యం తెలియదు. పరదేశు వేరు, పరలోకం వేరు. పాతాళం వేరు, నరకం వేరు. పరదేశు, పాతాళము భూమి కింద ఉన్నాయి. మరి చెప్తున్నా, పరదేశు, పాతాళము భూమి కింద ఉన్నాయి. పరలోకము, నరకము భూమి పైన ఉన్నాయి. ఆర్ అంతరిక్షం అవతల వైపు, ఆకాశం దాటి వెళ్ళి అంతరిక్షం అవతల వైపు మనం చూస్తే అక్కడే పరలోకము ఇంకా నరకం ఉన్నాయి. పాతాళము, పరదేశు భూమి కింద ఉన్నాయి. సో మనకందరు కూడా తెలుసు, పేదరికంలో ఉన్న లాజర్ చనిపోయినప్పుడు ఆయన అబ్రహాం రొమ్మును ఆనుకొని ఉన్నాడు. అలాగే పాతాళంలో ఉన్న ఆ ధనవంతుడు చాలా బాధతో, దాహంతో, అయ్యో ఒక చుక్క నీళ్ళు నాకు కావాలని బతుకులాడుతున్నాడు. జాగ్రత్త వినండి, పాతాళము, పరదేశు లోకం కింద ఉంది, భూమి కింద ఉంది. కానీ ఏ దినము ప్రభువారు ఆరోహణం అయ్యారో, జాగ్రత్త వినండి, ఇప్పటి వరకు ఆరోహణమైన దినం వరకు నీతిమంతులందరూ కూడా అబ్రహాము, ఈసాకు, యాకోబు, యోసేపు, దావీదు, దానియేలు అందరు కూడా పరదేశకే వెళ్ళారు, పరలోకంకి వెళ్ళలేదు. కానీ ఏ దినం యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం అయ్యారో చెరగా పట్టుకొని పరదేశిని కంప్లీట్గా పరలోకంకి తీసుకొని వెళ్ళిపోయాడు. దాన్ని బట్టి ఆత్మిక లోకంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఆ కొత్త అధ్యాయం ఏమంటే, ఇప్పుడు ప్రతి నీతిమంతుడు, యేసుని నమ్ముకున్న వ్యక్తి చనిపోయిన తర్వాత ఇప్పుడు పరదేశికి వెళ్ళాడు. పరదేశ్ ఖాళీగా ఉంది, పరలోకంకి వెళ్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. స్టెఫెన్ చనిపోయిన తర్వాత, పేతురు చనిపోయిన తర్వాత, పౌలు చనిపోయిన తర్వాత వాళ్ళు పరదేశికి వెళ్ళలేదు, పరలోకంకి వెళ్ళారు. ఇప్పుడు పరదేశ్ ఖాళీగా ఉంది, పరలోకం నిండబడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. భూమి కింద వెళ్ళి చెరగా పట్టుకొని తీసుకొని వెళ్ళాడు. ఎక్కడుంది ఆ వాక్య భాగం? నేను చదివించాను, మరి గుర్తు చేస్తున్నాను. చదవమ్మా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు చదవమ్మా. అండర్లైన్ చేసుకోండి బైబిల్లో. చాలా మంది క్రైస్తవులకి మర్మం తెలియదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు. సహోదరి చదివిన తర్వాత నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను మిమ్మల్ని. జయంతి గారు చదవండి అమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించదని చెప్పబడి ఉన్నది. ఆరోహణమైన అనగా ఆయన భూమి యొక్క కింది భాగములకు దిగననియు అర్థం ఇచ్చుచున్నది కదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆరోహణమయ్యాడంటే భూమి కింద ఉన్న భాగంకి ఆయన వెళ్ళాడు కదా అని అంటున్నాడు పౌలు భక్తుడు. హల్లెలూయా చెప్పండి, ఎక్కడ ఉన్నారో.
హల్లెలూయా వినొచ్చా నేను? హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా, ప్రైజ్ ద అరే లార్డ్. ఈ మర్మం చాలా మందికి తెలియదు. చాలా మంది క్రైస్తవులు పరదేశు పరలోకం ఒకటే ఉంది, పరలోకం ఒకటే అని అనుకుంటారు. కాదండి, పరదేశు పాతాళం భూమి కింద ఉంది, పరలోకము నరకం భూమి పైన ఉంది. ఇప్పుడు పరదేశ్ ఖాళీగా ఉంది, పరలోకం నిండబడుతుంది. నరకం ఇప్పుడు కూడా ఖాళీగా ఉంది, పాతాళమే నిండబడుతుంది. ఎవరెవరు దుష్టులు చనిపోతున్నారో ఒక్క నిమిషం ఆగండి అమ్మా, నేను ఇప్పుడే మీకు మరి కనెక్ట్ అవుతాను. ఒక ఫోన్ వస్తుంది. జాగ్రత్త వినండి. ఇప్పుడు పాతాళము ఇప్పుడు కూడా నిండబడుతుంది దుష్టులతో. భయంకరమైన దుష్టులు, పాపులు, దేవదూషణ చేసే వాళ్ళతో నిండబడుతుంది. అది మంచి చోట కాదు, అది కూడా భయంకరమైన చోటనే. అక్కడే ఆ ధనవంతుడు కూడా బాధపడుతూ ఏమంటున్నాడు, ఒక్క చుక్క నీళ్లు కావాలని బతుకులాడుతున్నాడు. అది భయంకరమైన చోటనే. కానీ నరకము దానికంటే భయంకరమైనది, నరకం దానికంటే భయంకరమైనది. సో పాతాళంలో ఉన్న వాళ్ళందరూ కూడా నరకంకి ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతారు? లేఖనంలో రాయబడి ఉందా ఆ మాట? బ్రదర్ రాజ్ కుమార్ గారు, మీరు ఆ స్క్రిప్చర్ పోర్షన్ కూడా ప్రకటన గ్రంథం 20:14 చూయిస్తే బైబిల్లో, ఇంగ్లీష్లో తెలుగులో రెండు కూడా మనం చదివితే బాగుంటుంది. ప్రకటన గ్రంథం 20:14 ట్రై టు షో ద స్క్రిప్చర్ పోర్షన్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఆల్సో. దాని వరకు నేను జయంతి సహోదరితో చదివిస్తాను. ప్రభువారి రెండో రాకడ తర్వాత వేళ్ల పరిపాలన ఉంటుంది. వేళ్ల పరిపాలన చివర్లో ధవల సింహాసనం తీర్పు ఉంటుంది. ఆ ధవల సింహాసనం తీర్పు అప్పుడు జాగ్రత్త వినండి, పాతాళంలో ఉన్న వాళ్ళందరూ కూడా నరకంకి ట్రాన్స్ఫర్ అవుతారు. పాతాళంలో ఉన్న వాళ్ళందరూ కూడా నరకంకి తోయవేయబడతారు. సో నరకం ఇంకా భయంకరమైన చోట. కానీ ఇప్పుడు నరకం ఖాళీగా ఉంది. జాగ్రత్త వినండి. అయితే ఈ వాక్య భాగం చదువుతామా? జయంతి సిస్టర్ చదవండి అమ్మా. 20:14 ప్రకటన గ్రంథం 20:14. అలాగే రాజ్ కుమార్ గారు, ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్ ట్రై టు డిస్ప్లే ఇట్, అదర్వైజ్ యూ కెన్ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్. చదవమ్మా జయంతి. ప్రకటన గ్రంథం 20:14 మరణమును, మృతుల లోకమును, అగ్నిగుండంలో పడవేయబడెను. మృత్యలోకము అంటే పాతాళము, అగ్ని ఎక్కడ వేయబడేను? లేక్ ఆఫ్ ఫైర్ కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. మృత్యలోకము అగ్నిగుండంలో పారవేయబడేను. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో పాతాళంలో ఉన్న వాళ్ళందరూ కూడా నరకంకి ట్రాన్స్ఫర్ అయిపోతారు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ చూడండి ఎంత చక్కగా బ్రదర్ చూపిస్తున్నారు. కింద రండి, అమెరికన్ స్టాండర్డ్ వర్షన్ కింద రండి, అమెరికన్ స్టాండర్డ్ వర్షన్. అండ్ డెత్ అండ్ హేట్స్, హేట్స్ అంటే ఏంటి? పాతాళం. డెత్ అండ్ హేట్స్ వర్ క్యాస్ట్ ఇన్ టు ద లేక్ ఆఫ్ ఫైర్. ఎంత చక్కగా మనకి కజర్ పెట్టి చూపిస్తున్న రాజ్ కుమార్ గారి కొరకు మనం అందరం కూడా తప్పట్లు కొట్టాలి. ఇంకా ఏం డౌట్ లేకుండా డెత్ అండ్ హేట్స్ వర్ క్యాస్ట్ ఇన్ టు ద లేక్ ఆఫ్ ఫైర్. హేట్స్ అంటే ఏంటి? పాతాళం. చాలు బ్రదర్, లెట్స్ గో బ్యాక్ టు అవర్ స్లైడ్ షో. అయితే జాగ్రత్త వినండి, పాతాళం ఏదో మంచి చోట కాదు, అది కూడా భయంకరమైన చోటనే. మరి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, ఒక ఉపమానం తీసుకొని వచ్చి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఏమనంటే జాగ్రత్త వినండి. ఒక భయంకరమైన నేరస్తుడు ఉన్నాడు అనుకుందాం. ఆయన హంతకుడు, అనేకులను చంపాడు. సో సుప్రీం కోర్టు ఏం చేసిందంటే తీర్పు ఇచ్చింది. ఈరోజు May 17th, అవునా? May 17th సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఏమనంటే June 1st ఆయనని ఉరివేయాలి, అంటే ఇంకా 15 దినముల తర్వాత ఆయనని ఉరివేయాలి అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. భయంకరమైన నేరస్తుడు, హంతకుడు. ఇప్పుడు June 1st ఆయన ఉరివేసే దినం వచ్చే వరకు ఆయనని 5 స్టార్ హోటల్లో పెడతారా ఆ భయంకరమైన నేరస్తుడిని? ఆర్ భయంకరమైన జైల్లోనే పెడతారా? అడుగుతున్నా మిమ్మల్ని. జైల్లోనే పెడతారు. జైల్లోనే పెడతారు. అదే పాతాళం, అదే పాతాళం, అది జైలే. కానీ ఉరి శిక్ష మరణ శిక్షకి ఈక్వల్ ఏంటంటే నరకం, రెండో మరణం, శాశ్వతమైన ఎడబాటు తండ్రి దగ్గర నుంచి.
సో అదే రెండో మరణం అనే మాట మనం చదువుకున్నాం కదా. ఇంకొకసారి చదవమ్మా 20వ అధ్యాయం 14 వచ్చాం. ఇంకా దేవుని దగ్గర రావడానికి ఆస్కారం అనేటిదే లేదు. మరి ఇంకొకసారి చదవమ్మా. పాతాళము, మృత్యలోకము, నరకంకి ఆర్ అగ్నిగుండంకి తోయబడేను, అదే రెండో మరణం. ఒకసారి చదవమ్మా 20వ అధ్యాయం 14 వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం. మరణమును, మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. ఆర్ యు ఆల్ విత్ మీ? సో జాగ్రత్తగా వినండి. ఈ మర్మాలన్నీ కూడా ఆరోహణం దినంతో కూడిన మాటలు మనం ధ్యానించకుండా ఉంటే మనకు తెలియవు. ఆరోహణంతో ఆత్మిక లోకంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఏమనంటే నీతిమంతులు ఇప్పుడు పరదేశికి వెళ్ళట్లేదు. ఆరోహణం దినం ప్రభువారు చెరగా తీసుకొని వెళ్ళిపోయారు. పరదేశిని పరలోకంకి తీసుకొని వెళ్ళిపోయారు. అందరు నీతిమంతులను తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరు నీతిమంతుడు చనిపోయినా సరే, యేసుని నమ్ముకొని చనిపోయిన వ్యక్తి స్టెఫెన్, పౌలు, పేదరు, ఈ రోజు ఎవరైనా నీతిమంతుడు చనిపోయినా సరే స్ట్రైట్ అవే ఆయన పరదేశికి వెళ్ళాడు కానీ పరలోకంకే వెళ్తాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఈ గొప్ప మర్మాలు, లోతైన మర్మాలు ఆరోహణ దినంతో కూడిన వాక్య ధ్యానం లేకుండా ఉంటే మనకు అర్థం కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఆరోహణ దినం ప్రాముఖ్యత మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇప్పటి వరకు మనం చూసిన పీస్ ఏంటో ఒక్కసారి రాజ్ కుమార్ గారు కర్సర్ పెట్టి చూపించండి. ఫస్ట్ ప్రాఫెసీ, దాని తర్వాత పెంటికాస్, దాని తర్వాత ప్యాలెస్, దాని తర్వాత ప్రీస్, దాని తర్వాత పార్టీషన్. అంటే ఒక కొత్త అధ్యాయం ప్రారంభం అవుతున్నది ఆత్మిక లోకంలో. ఇంకా నీతిమంతులు ఎవరు కూడా పరదేశికి వెళ్ళరు కానీ స్ట్రైట్ అవే పరలోకంకి వెళ్తున్నారు. ఆరోది ప్యారలల్ అంటే పోలికలు. యేసుక్రీస్తు ప్రభువారు అలాగే క్రైస్తవులు వాళ్ళ మధ్యనున్న సమీపమైన సంబంధం ని సూచించే 4 బీలు ఉన్నాయి. ఇంగ్లీష్లో చెప్పి నేను తెలుగులో చెప్తాను. ఇఫ్ వీఆర్ ద బాడీ ఈజ్ ద హెడ్, మనం శరీరం అయి ఉంటే ఆయన శిరస్సు అయి ఉన్నాడు. కొలోసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఇఫ్ వీఆర్ ద బ్రాంచెస్ ఈజ్ ద వైన్, ఆయన ద్రాక్షవల్లి అయి ఉన్నాడు, మనం తీగలమై ఉన్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. ఇఫ్ వీఆర్ ద బిల్డింగ్, హీఈస్ ద కార్నర్ స్టోన్, మనం కట్టడై ఉంటే ఆయన మూలరాయి అయి ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనాలు. అలాగే ఇఫ్ వీఆర్ ద బ్రైడ్, ఈజ్ ద బ్రైడ్ గ్రూమ్, మనం పెళ్లి కుమార్తె అయి ఉంటే ఆయన పెళ్లి కుమారుడు అయి ఉన్నాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం. సో ఇంత సమీపమైన సంబంధం యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యలో ఉంటే, ఇంకొకటి ఆటోమేటిక్గా మనకు ఒక విషయం తెలిసి ఉండాలి. ఆయన జీవితంలో ఏం జరుగుతుందో మన జీవితంలో కూడా జరుగుతుంది. ఎందుకంటే అంత సమీపమైన సంబంధం మనం కలిగి ఉన్నాం. ఆయన జన్మం అద్భుతం. పరిశుద్ధాత్మ కార్యం మరియా జీవితంలో జరిగింది కాబట్టి కన్యక మరియా గర్భం ధరించి యేసుక్రీస్తు ప్రభువారికి జన్మం ఇస్తుంది. అది దేవుని కార్యం, అద్భుతం ఆయన జన్మం. అలాగే మనం ఎప్పుడు యేసుని నమ్ముకుంటామో కొత్త జీవితం మనం పొందుతాం చూడండి, అది కూడా పరిశుద్ధాత్మ కార్యం, అది కూడా అద్భుతమే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడుంది ఆ మాట? ఒకసారి అమ్మా యోహాను సువార్త 1వ అధ్యాయం 12-13 వచనాలు చదవమ్మా. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. జయంతి సహోదరి చదివేటప్పుడు చదవమ్మా, అన్మ్యూట్ చేసుకొని చదవమ్మా. యోహాను సువార్త 1వ అధ్యాయం 12-13. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తాను ఎందరు అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. కంటిన్యూ మా. వాళ్ళు ఎలాగ జన్మిస్తారంట? వారు దేవుని వల్ల పుట్టిన వారే కాని రక్త మాంసముల వలనైనను శరీరేచ్ఛల వలనైనను మానయిచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి జన్మం అద్భుతం అంటే మనం ఆత్మికంగా జన్మించుట కూడా అద్భుతమే. అందుకే ఒక క్రైస్తవ కుటుంబంలో పుడితే ఒక వ్యక్తి క్రైస్తవుడు అయిపోడు. యేసుక్రీస్తు ప్రభువాని సొంత రక్షకుడుగా అంగీకరించి ఈ ఆత్మిక జన్మం అనుభవం ఆయన కలిగి ఉంటేనే నిజమైన క్రైస్తవుడు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఒక శిశువు మోటార్ గారాజ్లో పుడితే కారు అయిపోతాడమ్మా? అడుగుతున్నా మిమ్మల్ని. అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. కారు కాడు. అలాగే ఒక క్రైస్తవ కుటుంబంలో పుడితే తల్లిదండ్రులు క్రైస్తవులు అయి ఉంటే ఈయన క్రైస్తవుడు అయిపోడు. యేసుక్రీస్తు ప్రభువాని సొంత రక్షకుడిగా అంగీకరించి ఈ ఆత్మిక జన్మమైన పొందాలి.
నెక్స్ట్ పోలిక ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారికి మనకి ఆయన సిల్వ మోసాడు, మనం కూడా సిల్వ మోస్తున్నాం. సిల్వ మోయటం అంటే ఏంటి? అన్యాయంకి అబద్ధాలకి గురి అవుట, దెబ్బకి దెబ్బ కొట్టకుండా అన్నీ ఓచుకొని తీర్పిచ్చే దేవుని చేతిలో అన్నీ సమర్పించుకుంటుంటాం. మనం కూడా క్రైస్తవులంగా సిల్వ మోస్తున్నామంటే అప్పుడప్పుడు అన్యాయంకి గురి అవుతుంటాం, అబద్ధాలకి గురి అవుతుంటాం, కానీ దెబ్బకి దెబ్బ కొట్టకుండా మన శత్రువులను కూడా మనం ప్రేమిస్తాం. మూడో పోలిక ఏంటి? ఆయన సమాధి తెరవబడింది, మన సమాధులు కూడా తెరవబడతాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒక్కసారి చదవండమ్మా. ఆయన ప్రథమ ఫలం అయి ఉన్నాడు అంటే ఆయన పునరుద్ధానం పొందాడు కాబట్టి మనం కూడా పునరుద్ధానం పొందుతాం. ఆయన పునరుద్ధానము లెక్కలేని పునరుద్ధానాలకి సూచన అయి ఉన్నది. ఒకసారి చదవమ్మా. 1 కొరింథీ 15:20. 1 కొరింథీ 15:20 బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:20. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలము క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ప్రథమ ఫలము అంటే మొదటిగా పునరుద్ధానం పొందిన వ్యక్తి యేసు. అలాగే మనం కూడా ఒక దినము పునరుద్ధానులమై సమాధి నుంచి బయటికి వస్తాం. జాగ్రత్తగా వినండి. యేసు ఆరోహణమయ్యేను అంటే మనం కూడా ఆరోహణం అవుతాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ ఉన్నారు? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? యేసుక్రీస్తు ప్రభువు జీవితంలో జరిగిన సంఘటనలు అన్ని కూడా మన జీవితంలో జరుగుతాయి. ఆయన రెండో రాకడ తర్వాత వచ్చి లోకంని పరిపాలిస్తున్నాడు అని అంటే మనం కూడా రెండో రాకడ తర్వాత వచ్చి ఆయనతో పాటు లోకంని పరిపాలిస్తాం. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఆయన ఆరోహణమై వెళ్ళాడు కాబట్టే మనం కూడా ఆరోహణం అవుతామని చెప్పుటకు మనకు అధికారం ఉంది. దేన్ని బట్టి? ఆయన ఆరోహణం అయ్యాడు కాబట్టి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందుకే ప్యారలల్ అంటే ఏంటి? ఇంగ్లీష్లో పోలికలు. ఇంగ్లీష్లో ప్యారలల్ అనే వర్డ్కి అర్థం ఏంటి? పోలికలు. యేసుక్రీస్తు ప్రభువు జీవితంలో ఏం జరిగిందో అదే మన జీవితంలో కూడా జరుగుతుంది. అయితే లాస్ట్ పీక్ మనం వస్తున్నామండి. పోర్టెండ్ అంటే సూచనలు. జాగ్రత్త వినండి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. సహోదరి జయంతితో అపోస్తల కార్యం 1వ అధ్యాయము 10వ వచనం నుంచి 12వ వచనం నేను చదివించబోతున్నాను. 2 వీడియోస్ కూడా నేను చూపించబోతున్నాను. ఆల్రెడీ రాజ్ కుమార్ గారికి ఆ వీడియోస్ నేను పంపించాను, అది కూడా ఆయన చూపిస్తారు. జాగ్రత్తగా వినండి. చాలా ముఖ్యమైన పాయింట్కి నేను వస్తున్నాను. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగబోతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో మొదటి రాకడతో కూడిన ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడినాయి అని అంటే రెండో రాకడతో కూడిన ప్రవచనాలు నెరవేర్చబడవా? అడుగుతున్నా మిమ్మల్ని. నెరవేరబడతాయి. సో ఏమంటున్నారు? ఆ దినం ఆరోహణమైన దినం నా దేవదూతలు వచ్చి శిష్యులు ఆకాశం వైపు చూసే సమయంలో ప్రభువారు మాయమైపోయారు కదా. ఆకాశం వైపు చూసిన సమయంలో శిష్యుల దగ్గర వచ్చి దేవదూతలు పలికిన మాటలేంటి? ఎలాగా వెళ్ళాడో అలాగే తిరిగి వస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సహోదరి జయంతి చదివి వినిపిస్తారు. చదవమ్మా. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనం. అపోస్తలులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నుండి. ఆయన వెళ్ళచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములను ధరించుకొనిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచిరి. గలిలియా మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎలాగా వెళ్ళాడు అలాగే తిరిగి వస్తాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఫస్ట్ ఆరోహణం జరుగుతుంది. దాని తర్వాత 7 సంవత్సరాల శ్రమకాలం ఉంటుంది. ఆ 7 సంవత్సరాల శ్రమకాలంలో ఒక దుష్టుడైన క్రీస్తు విరోధి, ఆయన పేరు క్రీస్తు విరోధి, ఆయన ఈ లోకంని పరిపాలిస్తాడు. దాని తర్వాత పరిపూర్ణంగా రెండో రాకడ జరుగుతుంది. 1000 పరిపాలన ప్రభువారు స్థాపిస్తారు. అయితే మొదట్లో ఆరోహణం అవుతుంది. మధ్య ఆకాశం వరకు ప్రభువారు వచ్చి పైకి వచ్చేయండి అని అంటారు. ఆర్ యు ఆల్ విత్ మీ? దాని తర్వాత 7 సంవత్సరాల శ్రమకాలము
ప్రారంభమవుతుంది. 7 సంవత్సరాల శ్రమకాలంలో ఈ లోకంని పరిపాలించే వ్యక్తి పేరు, ఆ దుష్టుడి పేరే క్రీస్తు విరోధి. జస్ట్ నేను మీకు ఒక సైన్ చూపిస్తాను, ఒక పోలిక, మన తేటగా కనిపించే పోలిక. ఆ 7 సంవత్సరాల శ్రమకాలం సమీపంగా ఉంది అని రుజువుపరచుటకు ఆయన ఏం చేస్తాడు అనంటే, ప్రకటన గ్రంథం బైబిల్ స్టడీలో చాలా మంది పాల్గొన్నారు, ఇప్పుడు పాల్గొనే వాళ్ళు, వాళ్ళకి గుర్తు చేస్తున్నాను. 3వ ముద్రల తీర్పు అప్పుడు కరువు ప్రారంభమవుతుంది ఈ లోకంలో, భయంకరమైన కరువు. అప్పుడు క్రీస్తు విరోధి దానికి పరిష్కారం ఎలాగ చేస్తాడు అని అంటే, ఆహారంని నేను రేషన్ చేస్తాను అని అంటాడు. ఉన్న ఆహారం అందరికీ నేను సమానంగా పంచిపెడతాను. సమానంగా నేను పంచిపెట్టాలంటే నా దగ్గర డేటాబేస్ ఉండాలి. ఏ కుటుంబంకి నేను ఎంత ఆహారం ఇస్తున్నానో నాకు తెలిసి ఉండాలి. ఎంత బియ్యం ఇస్తున్నాను, ఎంత గోధుమ ఇస్తున్నాను, ఆ కుటుంబం తగ్గట్టు ఎంతమంది భార్యాభర్తలు, ఎంతమంది పిల్లలు ఉన్నారో ఒక కుటుంబం సైజ్ బట్టి నేను ఆహారం ఇస్తాను. నాకు దగ్గర డేటాబేస్ ఉండాలంటే అందరు మైక్రోచిప్ వేసుకోండి. మైక్రోచిప్లో అన్ని డేటా ఉంటుంది. ఏ దుకాణంకి వెళ్ళి అన్న మీరు చూపిస్తే ఇప్పటికే ఎంత బియ్యము, ఎంత మీకు నేను గోధుమ ఇచ్చి ఉన్నాను అంత కూడా తెలిసిపోతుంది. ఎంతవరకు నేను ఇవ్వాలో నాకు తెలిసి ఉంటుంది, అంతవరకే నేను ఇస్తాను అని అందరినీ మైక్రోచిప్ వేసుకుంటుటకు బలవంతం చేస్తాడంట క్రీస్తు విరోధి. ఆ వాక్య భాగం మనం చదువుకుందామమ్మా. 13వ అధ్యాయం ప్రకటన గ్రంథం 16వ వచనం. 13వ అధ్యాయం 16వ వచనం బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 16వ వచనం. కాగా కొద్దివారే గాని, గొప్పవారే గాని, ధనికులే గాని, దరిద్రులే గాని, స్వాతంత్రులే గాని, దాసులే గాని, అందరూ తమ కుడి చేతుల మీదనైనను తమ నొసట యందైనను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవ్వరికి అధికారము లేకున్నట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. థ్యాంక్ యూ మా. సో బలవంతం చేయుచున్నది, అది లేకుండా ఉంటే నేను మీకు ఆహారం ఇయ్యను అని క్రీస్తు విరోధి చెప్పేస్తాడు. అలాగే ఇంకొక మాట కూడా చెప్తాడు. మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఇంటి నుంచి, నేను ఉదాహరణకు నేనే చెప్తున్నాను నా గురించి, నేను పర్స్ తీసుకొని వెళ్తాను. నా పర్సులో డెబిట్ కార్డు ఉంటుంది, క్రెడిట్ కార్డు ఉంటుంది, ఆధార్ కార్డు ఉంటుంది, పాన్ కార్డు ఉంటుంది, నా డ్రైవింగ్ లైసెన్స్ కార్డు ఉంటుంది, అన్నీ కూడా ఉంటుంది. కానీ నా పర్సు పోగొట్టుకుంటే ఈ కార్డుల డూప్లికేట్లు నేను తీసుకోవాలంటే నాకు చాలా కష్టం. కానీ అదే మైక్రోచిప్లో అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటాయి. నా కార్ డ్రైవింగ్ లైసెన్స్ ఏంటి, నా బ్లడ్ గ్రూప్ ఏంటి, నా ఆధార్ కార్డ్ నెంబర్ ఏంటి, నా పాన్ కార్డ్ నెంబర్ ఏంటి, అన్నీ కూడా నా మైక్రోచిప్ నా శరీరం లోపల ఉంటే పోగొట్టుకోవడానికి ఆస్కారం ఉంటుందా? అడుగుతున్నా మిమ్మల్ని. ఉండదు. సో అలాగా కూడా బలవంతం చేస్తాడు. మీ మేలు కొరకే చెప్తున్నాను కదా, మైక్రోచిప్ వేసుకోండి. ఎందుకు? కుడి చేయి నొసటి ఈ 2 భాగములు జాగ్రత్తగా వినండి. శరీరంలో ఉన్న 2 భాగములు, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ అన్న లెఫ్ట్ హ్యాండ్ అన్న లెఫ్ట్ హ్యాండ్ అన్న రైట్ హ్యాండ్ అన్న టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది. అలాగే నొసటి మీద కూడా టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది, మారదు. టెంపరేచర్ మారితే మైక్రోచిప్ వర్కింగ్ దెబ్బతింటుంది. మైక్రోచిప్ సరిగా పనిచేయదు. శరీరంలో వేడి ఎక్కువ అయితే అది సరిగా పనిచేయదు. కానీ టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటే, ఒకే వేడి కలిగి ఉంటే అప్పుడే అది సరిగా పనిచేస్తుంది. అందుకే కుడి చెయ్యి ఆర్ నొసటి అని అంటున్నాడు. అది లెఫ్ట్ హ్యాండ్లో కూడా టెంపరేచర్ కాన్స్టెంట్గానే ఉంటుంది. కానీ లెఫ్ట్ హ్యాండ్ చాలా మందికి నచ్చదు కాబట్టి కుడి చెయ్యి నొసటి అని మాట రాయబడింది. కానీ ఇక్కడ కూడా టెంపరేచర్ కాన్స్టెంట్గానే ఉంటుంది. అయితే జాగ్రత్తగా వినండి. 200 సంవత్సరం క్రితం నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. 200 సంవత్సరం క్రితం సంఘం ఆరోహణమై వెళ్ళిపోయి ఉంటే, 7 సంవత్సరాల శ్రమకాలం ప్రారంభం అయి ఉంటే, ఈ ప్రవచన ఏంటి, క్రీస్తు విరోధి అందరినీ కూడా మైక్రోచిప్ వేసుకోమంటాడనే మాట నెరవేర్చబడుటకు వీళ్ళు అయ్యేది కాదు. కానీ ఇప్పుడు టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అయిందా లేదా? మైక్రోచిప్లు వచ్చేసినాయా లేదా? అడుగుతున్నా మిమ్మల్ని. దాంతో కూడిన 2 వీడియోలు ఇప్పుడు మనం చూద్దాం. ఒకటి స్వీడన్లో, ఒకటి ఆస్ట్రేలియాలో.
మన రాజ్ కుమార్ గారు చూపిస్తున్నారు చూడండి. ఇది I put a ఆస్ట్రేలియాలో microchip in my arm and it's the best thing ever. This chip is a powerhouse. It's got everything I need. A credit card, my ID, my medical info, and even my keys. And when it's time for groceries, you just tap your wrist and bam! Transaction done. It's like magic. In a medical emergency, it can save my life. Experts can easily identify me and my medical history. I feel like a sci-fi character and I'm loving it. This amazing chip is totally free. That's right, no more digging into your pockets. And the best part, the surgery is quick. They'll give you a cookie afterwards. ఆస్ట్రేలియాలో స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు స్వీడన్ లో చూద్దాం. ఇక్కడ కూడా స్టార్ట్ అయిపోయింది. When Elias Brotberger goes to work, he doesn't need ID. And he doesn't need money. In fact, much of what he needs to get through the day is hidden right there, just below the surface, in his hand. You like to touch it? Yeah. Oh, weird. Yeah, it's like a grain of rice. Yeah, a grain of rice. Embedded in his hand is a microchip that serves as his keys, his ID, and his wallet. Yeah, it's all in chip. So I use it like to get around the building. Buy snacks. Yeah, exactly. Let's buy some snacks. So I can't open it. No. Okay. So what I need to do is I need to first blip my chip and it will log me in. And from there I get access to the fridge. Popular TV shows like Black Mirror have imagined chips as part of a dystopian future. Install in-grain procedure with local anesthetic and you're good to go. In Sweden, the microchips are already here. The microchip implants use the same technology that's in contactless credit cards. Which have made cash pretty much obsolete in Sweden. No cash. At this tech fair, a chipping event for those on the cutting edge, merging their hands with this new technology. I thought it would be fun, right? The process is simple and swift. A pinch of the skin, and in a matter of seconds, the chip is inserted. The transformation is complete. As for the pain, I barely felt it. but even in this nation of early adopters, not everyone is racing to get chipped. Feel less human. I will feel like a robot. I think, so much more data can go into this, when it's in your body. There's no central registry tracking how many people are chipped, but biohacker Hannes Wellblood estimates between 5 and 10,000. In the future, do you think everyone is going to be chipped? I think it'll be voluntary, but I am certainly convinced that millions of people will find it very, very valuable to have a smart device under their skin. Human microchipping may be our future, but in Sweden, it's already reality. Sarah Harmon, NBC News, Stockholm. NBC న్యూస్ ఇదేదో క్రైస్తవ టీవీ ఛానల్ కాదండి. ఎన్బిసి అంటే నేషనల్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్. ఆ క్రైస్తవులది కాదు. ఉన్నట్టు సత్యం ఏంటో వాళ్ళు చూపిస్తున్నారు. జాగ్రత్తగా వినండమ్మా. మరి అడుగుతున్నా మిమ్మల్ని ఒక ప్రశ్న. 200 సంవత్సరముల క్రితం సంఘం ఆరోహణమై వెళ్ళుంటే, 7 సంవత్సరాల శ్రమకాలం అప్పుడు ప్రారంభమై ఉంటే, ఇటువంటి సంఘటన అవ్వడానికి వీలుంటుందా? 200 సంవత్సరముల క్రితము వీలుండదు. కానీ ఇప్పుడు మైక్రోచిప్ వచ్చేసింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎలాగా వెళ్ళాడు అలాగే రాబోతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందా మీకు? అమ్మా, ఇంకా ఒక మాట చెప్పి నేను ఈరోజు ప్రసంగము సమాప్తం చేస్తున్నాను. మనము ఇంటి వాళ్ళకి మన చెయ్యి అన్నా నొసటి అన్నా చూపించటకు మనకేం అభ్యంతరం ఉండదు. ఇంటి వాళ్ళకి బయటోనికి వెళ్ళి నేను నా కుడి చెయ్యి చూపించాలి, నా నొసటి చూపించాలంటే మనకి అభ్యంతరకరంగా ఉండొచ్చు, బయటోడు కాబట్టి. కానీ ప్రపంచం మానసికంగా కుడి చెయ్యి నొసటి చూపించే విషయంలో థర్మల్ స్క్రీనింగ్ వలన COVID-19 సిద్ధపరచబడింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. COVID-19 అప్పుడు థర్మల్ స్క్రీనింగ్ అప్పుడు మనం ఏం చూపించాం? మనం నొసటి, మన కుడి చెయ్యి. అవునా కాదా చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని. అరే, కళ్ళారా కనిపిస్తున్నాయి సూచనలు. అమ్మా, జాగ్రత్తగా వినండి. ఈ సమయంలో క్రైస్తవునిగా నేను వేసుకునే ప్రశ్న ఏంటంటే, నేను సిద్ధంగా ఉన్నానా, వేరేళ్ళని సిద్ధపరుస్తున్నానా? కళ్ళ ముందు కనిపిస్తుంది. అందుకే
ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనం చదవమ్మా. ఏమని రాయబడి ఉన్నది అక్కడ? కన్ను ఉన్న వాళ్ళారా కన్నులను వాడండి, చెవు ఉన్న వాళ్ళారా చెవులను వాడండి, మూర్ఖత్వంలో మీరు ఉండకండి. ఒకసారి చదవమ్మా. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనం. సముద్రమును దాటలేకుండానట్లును. మా 21వ వచనం చదవమ్మా. 21వ వచనం కూడా చదవమ్మా. కనులుండియు, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనం. కనులుండియు చూడకయు, చెవులుండియు వినకయు నున్న వివేకము లేని మూర్ఖులారా ఈ మాట వినుడి. ఆ మూర్ఖుల గుంపులో మనం ఉండకూడదు. కన్నుండి చూడకుండా, చెవుండి వినకుండా. ఇదంతా తేటగా మనకు అనిపిస్తుంది, వేరే వాళ్ళకి అర్థం కాదు. దీని వెనకాల ఉన్న అర్థం ఏంటో. థర్మల్ స్క్రీనింగ్ వచ్చిందంటే క్రైస్తవులకు అర్థమవుతుంది ఇది రాబోయే దినంతో కూడిన సూచన అని. మైక్రోచిప్ ఇంప్లాంటేషన్ 7 సంవత్సరాల శ్రమకాలంలో స్టార్ట్ అయినప్పుడు దానికి సూచన అని మనకు అర్థమవుతుంది, కానీ వేరే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. వాళ్ళు చూసి చూడకుండా ఉంటున్నారు, విని వినకుండా ఉంటున్నారు. వాళ్ళు మూర్ఖుల గుంపులో ఉంటున్నారు, కానీ మనం ఆ గుంపులో ఉండకూడదు. ఎలాగా వెళ్ళాడో అలాగే రాబోతున్నాడు. నేను వేసుకునే ప్రశ్న ఏంటంటే, ఈ సమయంలో నేను సిద్ధంగా ఉన్నానా, వేరేళ్ళని సిద్ధపరుస్తున్నానా? నేను సిద్ధంగా ఉన్నానా అనే మాట ఎక్కడ రాయబడి ఉన్నది? ఒకసారి తీయమ్మా. దీంతో నేను ముగించేస్తున్నాను. 2 వాక్య భాగం నేను చదివిస్తాను. మొదటిగా 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనం, దాని తర్వాత అపోస్తల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం. 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. 13వ అధ్యాయం 5వ వచనం. ఓకే అయ్యగారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరగరా? యేసు మీలో ఉన్నాడా లేదా అనేది మీకు తెలియదా? జాగ్రత్త వినండి. యేసు భౌతికంగా వచ్చి మనలో నివసించలేడు, ఆత్మ రూపిగా వస్తాడు. ఎప్పుడు ఆత్మ రూపిగా వస్తాడో ఒట్టి చేతులతో రాడు. పరలోక ఆనందం, పరలోక సమాధానం తీసుకొని వస్తాడు. అందుకే ఆయన పేరే, పరిశుద్ధాత్మ దేవుని పేరే ఆదరణకర్త. ఆదరణ ఉందా మన మనసులో? జీవజలం పొర్లుతున్నదా నా హృదయంలో? నేను పరీక్షించుకోవాలి. ఆదరణ ఉంటే నేను దేవుని మధ్యన ఉన్న సంబంధం, నాకు దేవుని మధ్యన ఉన్న సంబంధము సరిగా ఉన్నట్టు. ఆదరణ లేకుండా ఉంటే సరి అయిన సంబంధం లేదు, దేవునితో సంబంధమే లేదు. ఆయన ఆత్మ లేనివాడు, ఆయన వాడు కాదు. ఆదరణ ఉందా నా హృదయంలో? ఆది సంఘ సభ్యులు ఎలాగ నడుచుకున్నారంట మా చదవమా. దీంతో నేను ముగిస్తున్నాను. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం. ఎలాగ వాళ్ళు నడుచుకున్నారంట ఆది సంఘం క్రైస్తవులు? 9వ అధ్యాయం 31వ వచనం. అపోస్తల కార్యం 9వ అధ్యాయము 31వ వచనం. కావున యూదియా, గలిలయ, సమరియా దేశములంతటా సంఘము క్షేమావృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండను. మరి ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ ఆదరణ. నేను ప్రభుతో 43 సంవత్సరాలు నడుచుకున్నానండి. యథార్థంగా ఒప్పుకుంటున్నా. ఎప్పుడన్నా నేను పాపం చేసుంటే, తప్పు దారిలో వెళ్ళుంటే, తాత్కాలికంగా ఆదరణని పోగొట్టుకున్న దినములు ఉన్నాయి. మరి ప్రభు వారి దగ్గర క్షమాపణ అడిగిన దినములు నేను జ్ఞాపకం చేసుకుంటాను. ప్రభు తప్పు అయిపోయింది, ఇంకొకసారి నేను అలాగ చేయను అంటే మరి ఆదరణ నా హృదయంలో తిరిగి వస్తుంది. ఆదరణ ఏం రుజువుపరుస్తున్నది? నాకు నా తండ్రి మధ్యన సమాధానం ఉంది, నాకు నా తండ్రి మధ్యన సంబంధం సరిగా ఉంది. ఈ రాత్రి వేళ ఈ గడియనే కలబూర ఊదబడితే నేను ఎత్తబడే సంఘంలో ఉంటానని నేను విశ్వసించగలుగుతాను. ఎప్పుడు? భయభక్తితో నేను నడుచుకుంటున్నానా? పరిశుద్ధాత్మ ఆదరణ నా హృదయంలో ఉందా? యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మరూపిగా నాలో నివసిస్తున్నాడా? ఈ ప్రశ్నలు మనం వేసుకోవాలి. అలాగే ఇంకొక బాధ్యత ఏంటంటే, వేరోళ్ళని మనం సిద్ధపరుస్తున్నామా?
తోడు విశ్వాసులు వాళ్ళు సిద్ధంగా ఉన్నారంటే చాలా మంచిది. కానీ మనకు తెలిసిన వాళ్ళే బంధువులు, మిత్రులు, ఎంతో మంది రక్షణ లేని వాళ్ళు, వాళ్ళకి వెళ్ళి ఇటువంటి వీడియోస్ మనం చూపిస్తున్నామా? వీడియోస్ చూపించి బైబిల్లో ఇదంతా కూడా రాయబడి ఉందండి. ఆరోహణం త్వరలో జరగబోతుంది. 7 సంవత్సరాల శ్రమకాలం ప్రారంభం అవబోతుంది. నేనైతే సిద్ధంగా ఉన్నాను, మీ సంగతి ఏంటి అని ప్రేమపూర్వకంగా మనం చెప్తున్నామా? వాళ్ళని సిద్ధపరుస్తున్నామా? దాని పట్ల మన బాధ్యతలు మనం నెరవేరుస్తున్నామా? ప్రశ్న వేసుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వాళ్ళు మారుమనసు పొందపోయినా సరే, నోవా స్నేహితులు, బంధువులు ఎలాగ వరదలు వచ్చినప్పుడు చనిపోయే ముందు మారుమనసు పొందారో, అలాగా వీళ్ళు కూడా మారుమనసు అప్పుడు 7 సంవత్సరాల శ్రమకాలంలో పొందుతారు. కానీ చెప్పటం మన బాధ్యత. నోవాతో పాటు ఉన్న వాళ్ళు, జాగ్రత్త వినండి, ఆరోహణం దినం కాబట్టి ఈ మాటలు చెప్తున్నాను. నోవా స్నేహితులు, బంధువులు ఎవరు నమ్మలేదో, వరదల్లో చనిపోయారు. చనిపోయే ముందు వాళ్ళు క్షమాపణ అడిగారు దేవుని కొరకు, దేవుని దగ్గర క్షమాపణ అడిగే చనిపోయారు. వాళ్ళని కూడా ప్రభువారు ఆరోహణ దినము తీసుకొని వెళ్ళిపోయాడు పరలోకంకి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆరోహణం దినం కాబట్టి ఆ రహస్యం కూడా మీతో పంచుకుంటున్నారు. నోవా స్నేహితులు, బంధువులు ఎవరు నమ్మలేదు వరదలు వచ్చే ముందు. వరదలు వచ్చిన తర్వాత కళ్ళారా చూసినప్పుడు నమ్మారు. శారీరకంగా చనిపోయే ముందు పశ్చాత్తాపం పొందారు. పశ్చాత్తాపం పొందిన నేరస్తులు వల్లే వాళ్ళు కూడా పరలోకం చేరారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు, మనం ఈ వాక్య భాగం చదవమా? 1 పేతురు 3వ అధ్యాయం 18, 19, అలాగే 1 పేతురు 4వ అధ్యాయం 6వ వచనం. ప్రభువారు అక్కడ కూడా వెళ్ళి సువార్త బోధించారు. ఎందుకంటే వాళ్ళని అర్హులుగా చేయాలి పరలోకంకి తీసుకొని వెళ్ళడానికి. ఇది మాత్రం చదవమా? 1 పేతురు 4వ అధ్యాయం 6వ వచనం. ఇంగ్లీష్లో కూడా చూపించడానికి ట్రై చేయండి రాజ్ కుమార్ గారు, ఇంగ్లీష్లో కూడా చూపించడానికి ట్రై చేయండి. 1 పేతురు 4వ అధ్యాయం 6వ వచనం. లివింగ్ బైబిల్లో ఉంటే ఇంకా మంచిది, లివింగ్ బైబిల్లో ఉంటే ఇంకా మంచిది. చదువమ్మా, తెలుగులో అయితే చదువు. 1 పేతురు 4వ అధ్యాయం 6వ వచనం. చనిపోయిన వాళ్ళ దగ్గర వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు చెరలో కింద వెళ్ళి వాళ్ళని దేవుడు నరకంకి తోసి వేయలేదు. వాళ్ళని కూడా పరదేశంలో ఒక చోటలో పెట్టాడు. అక్కడ కూడా వెళ్ళి సువార్త బోధించారు ప్రభువారు. 1 పేతురు 4వ అధ్యాయం 6వ వచనం. 1 పేతురుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లు ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లు వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి 6వ వచనం, నేను ఇంగ్లీష్లో కూడా చదువుతున్నాను. Brother, that is why good news was preached to those who are now dead. So although they were destined to die like all people, they now live forever with God in the spirit. అక్కడ కూడా ప్రభువారు వెళ్ళి సువార్త బోధించెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు కూడా ఆయనతో పాటు ఆరోహణం దినమున పరలోకం చేరిరి. ఆరోహణం దినం గురించే కదా మనం ధ్యానిస్తున్నాం. ఆ సబ్జెక్ట్ కూడా నేను టచ్ చేశాను. చాలా లోతైన మర్మాలు ఉన్నాయండి ఆరోహణం దినంతో. ఏమనంటే సార్వత్రిక సంఘంలో కొంచెం ఏమైపోయిందంటే దుఃఖమైన విషయం, ఎంత ప్రాముఖ్యత ఆరోహణం దినంకి ఇవ్వాలో అది ఇవ్వట్లేదు. కానీ మీరందరూ కూడా, నేను మీకు ఒక పని ఇస్తున్నాను. ఈ జూమ్ మీటింగ్ అయిపోయిన తర్వాత మీ ఇంటి వాళ్ళతో ఎలాగెళ్ళి మెరీ క్రిస్మస్ అని అంటారో, హ్యాపీ ఈస్టర్ అని ఎలాగంటారో, మీ ఇంటి వాళ్ళు, మీ భర్తలు, మీ భార్యలు, మీ అన్న తమ్ముళ్ళు, అక్కలు, పిల్లలు, వాళ్ళకు కూడా హ్యాపీ అసెన్షన్ డే అని విష్ చేయండి. సంతోషమైన ఆరోహణం దినము అని విష్ చేయండి. ఓకే, చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తున్నాను. మనం ఫోకస్ చేసిన పీస్ అన్ని కూడా మీకు గుర్తున్నాయి అనుకుంటా. మొదటిగా ప్రాఫెసీ, తర్వాత పెంటికోస్, దాని తర్వాత ప్యాలెస్, తర్వాత ప్రీస్ట్ తర్వాత పార్టీషన్ తర్వాత ప్యారలల్, 7వది పోర్టెండ్. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు తండ్రి. సహోదరి దెబోరా ఎంతో మంచి ఉద్దేశంతో తండ్రి ఈ వేదికని స్థాపించి ఉన్నది. దాని వలన తండ్రి సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది. నేను కూడా అనేక సార్లు ఈ వేదిక మీద వచ్చి వాక్య పరిచర్య చేస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను తండ్రి. ఈ సమయంలో ఎవరెవరు వచ్చి ఉన్నారో వాళ్ళు వాళ్ళ గృహాల్లో రిలాక్స్ అవుతూ ఉండవచ్చు, కానీ ఎంతో ఆసక్తితో వచ్చి ఉన్నారు. మేము వాక్యపరంగా ఆత్మీకంగా
బలపరచబడాలని, మీ నాశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడు వాళ్ళని కూడా తృప్తిపరిచి ఉన్నారని మేము నమ్ముతున్నాం. ఇద్దండి. ఎంతో ప్రయాసంతో రాజ్ కుమార్ గారు ప్రతి వీడియోని ఆయన యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాడు. సార్వత్రిక సంఘం కూడా మా బైబిల్ స్టడీ వలన మేలు పొందేటట్లు తండ్రి మేము ఆ అప్లోడ్ చేసిన వీడియోస్ ని సర్క్యులేట్ చేయుటకు మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించండి. సార్వత్రిక సంఘంలో అనేకులకి ఆరోహణం దినం ప్రాముఖ్యత తెలియదు తండ్రి, మమ్మల్ని ప్రోత్సహించండి. యూట్యూబ్ లో రికార్డ్ చేసిన బైబిల్ స్టడీస్ అన్నిటి కూడా మేము సర్క్యులేట్ చేసేటట్లు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొంచెం